సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డేటా లేకపోతే మిత్ అనుకోవచ్చు, వీటన్నిటిని కూడా మీ ముందు చెప్పాలని అనుకుంటున్నాను. మిత్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను, యాక్చువల్ డేటాని చెప్పాలనుకుంటున్నాను. సో అసలు మ్యూచువల్ ఫండ్ని మీరు ఏ విధంగా చూడాలి, అసలు మ్యూచువల్ ఫండ్ అనే ఒక ప్రోడక్ట్ మీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఎంత టైం ఫ్రేమ్తో ఉంటే మీరు ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని నెలల వరకు కూడా రిటర్న్స్ ఇవ్వకుండా ఉంటాయి, ఇట్లా రకరకాల పారామీటర్స్ వీటన్నిటి గురించి కూడా ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ మీకు ఒక డేటా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో నేను ఒక మంచి ఫండ్, నేను ఫండ్ పేరు చెప్పకూడదు, ఆ ఫండ్నే మనం ఒక ఫండ్ గురించి చెప్పకూడదు అనే ఉద్దేశంతో, అనవసరంగా మీరు దాన్ని ఒక అడ్వైజ్ లాగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఫండ్ పేరు చెప్పకుండా మీకు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్గా ఆ యొక్క ఫండ్ని మన లైఫ్ తోటి ఒక్కసారి నేను దాన్ని క్లబ్ చేసి చెప్తాను. సో మనం ఏ పెట్టుబడి పెట్టినా మన జీవిత అవసరాలు తీరడం కోసం పెట్టుబడులు పెడుతూ ఉంటాం కదా, ఏదో ర్యాండమ్గా డబ్బులు పెట్టేసి అట్లా పెరుగుతూ ఉంటాయి. ఎస్, చాలామందికి నేను రీసెంట్గా ఒక సర్వే చేస్తే కూడా చెప్పారు, అసలు ఏ పర్పస్తో మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి ఒక 4-5 ఆప్షన్స్ ఇస్తే, పిల్లల పెళ్ళిళ్ళ, చదువుల, ఇళ్ళ ఏంటని అడిగితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ వెల్త్ క్రియేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అని అంటే, వెల్త్ క్రియేషన్ అనేది కూడా ఒక టార్గెటే, నీకు కాదనట్లేదు. బట్ మనం ఒక పెద్ద టార్గెట్ని అచీవ్ చేసేటప్పుడు మధ్యలో చిన్న చిన్న టార్గెట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పెద్ద పని చేసేటప్పుడు దాన్ని ముక్కలు చేసి టార్గెట్ బై టార్గెట్ అచీవ్ అవుతూ పెద్ద టార్గెట్ని అచీవ్ చేయాలని చెప్తాం. ఇదే కదా జనరల్ ఫినామినా. ఎక్కడ చేసిన, ఈవెన్ మీరు ఒక కంపెనీలో పనిచేసినా కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంటే ఒక్కళ్ళే మొత్తం పెద్ద ప్రాజెక్ట్ ఒకేసారి ఏం ఫినిష్ చేయరు కదా, దాన్ని పార్ట్స్ అండ్ పీసెస్గా చేసి ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఫినిష్ చేసుకుంటూ వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మన లైఫ్ కూడా ఎగ్జాక్ట్ రిప్లికా ఉంటుంది. మనం ఒకేసారి మన లైఫ్లో అన్ని టార్గెట్స్ని అచీవ్ చేయడం కుదరదు. అండ్ మనం ఫైనల్గా ఏదైతే ఒక వెల్త్ టార్గెట్ అని పెట్టుకుంటున్నామో అది రీచ్ అయ్యే క్రమంలో మన లైఫ్లో మిడిల్లో చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఆ ఈవెంట్స్ని బేస్ చేసుకొని యాక్చువల్గా అసలు రియల్గా మార్కెట్ ఎట్లా పర్ఫామ్ చేసింది, మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా మన యాక్చువల్గా మనకు సంబంధించినటువంటి ఆ ఈవెంట్స్ని ఎట్లా అడ్రస్ చేస్తాయి అన్న దాంతో రిలేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు స్క్రీన్ మీద 2006 నుంచి 2025 వరకు, అంటే సుమారుగా ఒక 20 ఇయర్స్ అని అనుకుందాం, ఒక 20 సంవత్సరాలకి సంబంధించిన ఒక ఫండ్కి సంబంధించిన డేటాని ఇక్కడ లోడ్ చేసి పెట్టాం. ఎస్ఐపి చేస్తే ఎలా ఉంటుంది అని. సో సహజంగా మనం ఏమనుకుంటాం, వెల్త్ క్రియేషన్. సో వెల్త్ క్రియేషన్ అంటే ఒక 20 ఇయర్స్ టార్గెట్ అని నిజమే, అది బాగుంటుంది, దాంతో ఎటువంటి సమస్య లేదు. కాకపోతే మనకి 5 ఇయర్స్కో 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి ఇన్ బిట్వీన్ రకరకాల ఈవెంట్స్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలు అనుకుందాం. ఒక 5 సంవత్సరాల్లో మీ పిల్లలకి సంబంధించిన ఏదైనా ఒక ఫంక్షన్ మీరు చేయాలని అనుకుంటున్నారు అనుకుందాం. అంటే 2006లో ప్రయాణం మొదలైంది, ఒక 5 సంవత్సరాల్లో పిల్లలకు సంబంధించిన ఒక ఫంక్షన్, దానికోసం ఎస్ఐపి చేయాలి. సో బేసిక్గా నేను ఎస్ఐపి చేస్తూ పోతే ఏదో కొంత అమౌంట్, ఒక 10,000 చేసుకుంటూ పోతే మనం మొత్తం కలిపి ఇంత అమౌంట్ అవుతుంది. మనకి 15, 16, 17, 18% సిఏజిఆర్ వేసుకొని లేదా 20% సిఏజిఆర్ వేసుకొని ఇంత రిటర్న్ వస్తుందని మనం అస్యూమ్ చేస్తూ ఉంటాం కదా. సో బేసిక్ ఇక్కడ రియాలిటీలో మార్కెట్ ఏం డేటా చెప్తుందో చెప్తాను. 2006లో మనం ఒక ఫంక్షన్ కోసం ఎస్ఐపి మొదలు పెడితే 2010 అప్రాక్సిమేట్గా ఈ బ్లూ లైన్ దగ్గర 2010 వస్తుంది. మీరు గమనిస్తే ఈ ఆరెంజ్ లైన్ అంతా ఏమో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి అమౌంట్ అని అనుకుందాం. ఈ గ్రీన్ లైన్ ఏమో మన ఫండ్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. సో మనకి 2009 వరకు 2008లో కూడా ఇన్ఫాక్ట్ మన యాక్చువల్ ఎస్ఐపి అమౌంట్ కంటే కూడా మన యాక్చువల్ ఫండ్ వాల్యూ కిందకు వచ్చిందని లాసెస్ చూపించింది. ఈవెన్ 2010 టైంకి మేజర్ డిఫరెన్స్ అనేది చూపించలేకపోయింది. అంటే 5 ఇయర్ టైం ఫ్రేమ్లో ఏదైతే గోల్ మనం పెద్దగా పెట్టుకుంటామో అది రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఇక్కడ ఎక్కువ లేదేమో అన్నది చూపిస్తుంది. బేసిక్ 20 ఇయర్ టైం ఫ్రేమ్ కదా, మీరు 5 ఇయర్ టైం ఫ్రేమ్ 10 ఇయర్ టైం ఫ్రేమ్ చూపినట్టు అది కూడా చూపిస్తారు, 10 ఇయర్ టైం ఫ్రేమ్ కూడా. ఓకే, సో ఈ లైఫ్లో ఇన్ బిట్వీన్ వచ్చే ఈ టార్గెట్ మీరు దీన్ని గనక ఎక్స్క్లూడ్ చేసి ఈ పెద్ద అమౌంట్ కోసం టార్గెట్ పెట్టుకుంటే, సో బేసిక్ ఇక్కడ వచ్చే ఈవెంట్ అనేది మీకు డిస్టర్బ్ అయిపోతుంది లైఫ్లో. సో ఎప్పుడైనా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని బ్రేక్ చేసి, నా పాయింట్ ఏంటంటే బ్రేక్ చేసి టార్గెట్ ఏ, టార్గెట్ బి, సి, డి ఇట్లా రాసుకోండి. దానికి టైం ఫ్రేమ్ ఇంత టైం ఫ్రేమ్ ఉంది. సో మనం దానికి రీచ్ అవ్వాలి అని అంటే ఎంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే రీచ్ అవుతాం. సో మనం ఇదొక్కటే చూస్తూ ఉంటే ఇక్కడికి రాగానే అమౌంట్ని బ్రేక్ చేస్తాం. సరే పోనీ ఇంకొక 5 ఇయర్స్ వెయిట్ చేద్దాము, 2010 నుంచి
ఒక 2015 వరకు వెయిట్ చేద్దాము, కొంతవరకు మనకి ఏదైనా రిటర్న్ వస్తుంది కదా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని అనుకుంటే, సో అప్రాక్సిమేట్గా 2015 అంటే ఇగో ఈ లైన్, ఈ 2015 టైంకి కూడా మీకు ఏమైనా మేజర్ డిఫరెన్స్ వచ్చిందా? సో యూట్యూబ్లో అందరూ చెప్తున్నటువంటి పెద్ద పెద్ద ఫిగర్లు కనీసం 10 సంవత్సరాల టైం ఫ్రేమ్లో వచ్చిందా? 2006 నుంచి 2015 వరకు కూడా మనకి ఏదైనా మేజర్ డీవియేషన్ ఆఫ్ రిటర్న్ ఉందా? ఇక్కడ ఆ కండిషన్ కూడా లేదు, ఒక స్లైట్ డీవియేషన్ మాత్రమే వచ్చింది మనకి. సో ఇక్కడ కూడా మనకి ఇంకొక గోల్ అనేది మధ్యలో వచ్చింది. సో బేసిక్గా మనం ఏదైతే వెల్త్ క్రియేషన్ టార్గెట్ పెట్టుకున్నామో, ఫస్ట్ ఏదో ఒక చిన్న ఫంక్షను, ఆ తర్వాత పిల్లల యొక్క ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మీరు చూస్తే 5 ఇయర్కి ఎట్లా పర్ఫామ్ చేసింది, 10 ఇయర్కి ఎంతవరకు పర్ఫామ్ చేసిందో చూశారు. ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి పెళ్ళి. ఆ పెళ్ళి అని అంటే ఇంకొక 5 సంవత్సరాలు అని అనుకుందాం, అంటే 2015 నుంచి 2020 అనుకుందాం. ఈ 2020 టైంకి ఏమైందో చూడండి, కరెక్ట్గా కోవిడ్ క్రాష్ వచ్చింది. కోవిడ్ క్రాష్ దగ్గరకు వచ్చి రాగానే మళ్ళీ మన ఫండ్ అంతా కిందకు వచ్చేసి యాక్చువల్ ఈవెంట్ టైంకి కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితులు కూడా క్రియేట్ చేసింది. సో మనం అదే ఏదైతే వెల్త్ అని మాట్లాడుకుంటున్నామో 20 ఇయర్స్కి యాక్చువల్గా అది అచీవ్ అయింది. కానీ ఈ వెల్త్ కోసం మనం చేసే ఈ ప్రయాణంలో మన జీవితంలో వచ్చే ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి మార్కెట్ వోలటాలిటీలో భాగమై ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు దాని ఒక స్ట్రాటజీ ప్రకారం ఇప్పటి నుంచి ఆ అంటే మన ఈ ఈవెంట్ టైం వరకు ఎంత టైం వరకు ఎస్ఐపి చేయాలి, ఏ టైంలో ఎటువంటి మార్కెట్ కండిషన్లో ముందుగానే డబ్బుని బయటికి తీసుకురావాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. అఫ్ కోర్స్ ఇక్కడ 2020 టైంకి మీకు లాస్లో ఏం లేకపోవచ్చు కాక, కానీ ప్రాఫిట్స్ అని తప్పని పడిపోయినాయి ఒకేసారి 2020లో. సో ఇటువంటి ఈవెంట్స్ కూడా లైఫ్లో ఉంటాయి కాబట్టి, సో మనం వెల్త్ అనే దానికంటే కూడా నా పాయింట్ ఏంటంటే వెల్త్ ఎస్ అది కావాలి, దానికంటే ముందు చిన్న చిన్న ఈవెంట్స్ని బ్రేక్ చేయకపోతే అసలు మీరు వెల్త్ దాకా ట్రావెల్ కారు. ఎప్పుడైనా ఎస్ఐపి క్యాలిక్యులేటర్లు పెట్టుకున్నప్పుడు లాంగ్ టర్మ్ 20 ఇయర్స్ అని పెట్టేస్తాం, కానీ ఈవెంట్ వైజ్గా మీరు కనుక డివైడ్ చేసుకుంటే మీరు యాక్చువల్గా దాన్ని రీచ్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు 20 ఇయర్ టైం ఫ్రేమ్ చూపించాను కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐ విల్ ట్రై టు షో యూ 2016 to 2025. అంటే ఇదేం టైం ఫ్రేమ్, మనకు ఒక 10 ఇయర్ టైం ఫ్రేమ్, 20 ఇయర్ కాదు 20 ఇయర్ టైం ఫ్రేమ్స్ ఎట్లుంటుందో కూడా మాట్లాడుకోవాలనుకున్నాం కదా. సో ఈ 10 ఇయర్ టైం ఫ్రేమ్ ప్రకారం మీరు చూసుకున్నా కానీ 2016 నుంచి 2020 వరకు మనకు నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. అంటే మొదటి 5 సంవత్సరాల రిటర్న్స్ నెగిటివ్ రిటర్న్స్ అనేది మోస్ట్ కామన్. ఆ తర్వాతనే యాక్చువల్ రిటర్న్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసేటప్పుడు ఏం చూస్తారు, సిఏజిఆర్ క్యాలిక్యులేట్ చేసుకుని 18-20 వేసుకొని పోతారు. కానీ 5 ఇయర్ అయినా ఇక్కడ ఒక్కొక్కసారి మనం రీచ్ కావట్లేదే. సో బేసిక్గా దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుకే అంటాము మన టార్గెట్ని బట్టి సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ పెట్టుకోండి అని. సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్కి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు మీరు ఒక టార్గెట్ ఉంది, దానికి ఏది సూట్ అవుద్దో మీరు దాన్ని పిక్ చేయకపోతే మీరు యాక్చువల్గా ఇబ్బందులకు వెళ్ళడం కావచ్చు. ఎందుకు 5 ఇయర్స్ నెగిటివ్ రిటర్న్ వచ్చిన సందర్భం ఉంది. ఇన్ఫాక్ట్ ఈ 5 ఇయర్స్లో పెద్ద డీవియేషనే లేదు. ఏం డీవియేషన్ ఉంది చూడండి, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఏమైనా డీవియేషన్ ఉందో దీనికి ఆనుకొని వెళ్ళింది, ఆ తర్వాత మాత్రమే యాక్చువల్ డీవియేషన్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి యాక్చువల్ రిటర్న్స్ వచ్చాయి. సో ఇది ఒక టైం ఫ్రేమ్ ఏంటి, మనం 2016 నుంచి 2025 వరకు ఒక 10 సంవత్సరాలు ఇది ఒకటి చూసాం కదా. నెక్స్ట్ అంటే దానికంటే ముందు 2006 నుంచి 2015 వరకు ఎట్లుందో కూడా ఒకసారి చూద్దాం. 2006 నుంచి 2015 వరకు కూడా ఇంచుమించుగా సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి. 2006 నుంచి 2000 ఇక్కడ వరకు చూడండి, 5 సంవత్సరాల టైం ఫ్రేమ్ ఇది కూడా అలానే ఉంది చూడండి. సో బేసిక్గా 2006 నుంచి 2010 వరకు కూడా నియర్ బై ఈ జోన్ అంతా కూడా అసలు మీకు ఎటువంటి రిటర్న్స్ లేవు. సో ఇన్ఫాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అని అంటే మనకి 7 సంవత్సరాల దాకా కూడా రిటర్న్స్ లేవని అనుకోవాలి, 13 దాకా రిటర్న్స్ లేవు, ఆ తర్వాతనే స్టార్ట్ అయింది. సో అందుకే సూటబిలిటీ, మీకు ఈ ప్రోడక్ట్ నిజంగా సూట్ అవుతుందా, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో వెల్త్ క్రియేషన్ అనేది ఎంత నిజమో షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్లో వాలటాలిటీ ఉంటుందని కూడా ఒక పాయింట్. సో నేను చాలా మంది ప్యాటర్న్లో గమనించింది ఏంటి అని అంటే, సార్ మేము ఎస్ఐపి చేస్తాము, మాకు రిటర్న్స్ ఎంత వస్తాయి, మాకు 5 ఇయర్స్లో ఎంత ఉంటుంది, 10 ఇయర్స్లో ఎంత ఉంటుంది అని అడిగినప్పుడు ఒక ఫిగర్ని ఎస్టిమేటెడ్గా ఇంత ఉండొచ్చండి, మార్కెట్ వాలటాలిటీ ఇట్లా ఉంటుంది, మరి మనం ఇంత పెడితే ఇంత ఉండొచ్చేమో అని చెప్పేసి మార్కెట్ హిస్టరీ ప్రకారం చెప్తే, అదేంటి సార్ టీవీలో అంతంత చెప్తారు కదా అని అంటే, అది నిజమే అండి, అది 20 సంవత్సరాల ఆ టైం ఫ్రేముల్లో లేదా 10-15 సంవత్సరాల టైం ఫ్రేముల్లో అయితేనే అది వర్కౌట్ అవుద్ది, కానీ మనకి ఇట్లా 5 సంవత్సరాలు అనే దాంట్లో వర్కౌట్ కాదు సార్ అంటే. సో 5 సంవత్సరాలు అంటే లాంగ్ టర్మ్ కాదా అంటారు, 5 సంవత్సరాలు అంటే లాంగ్ టర్మ్ అని అనము. ఈ మ్యూచువల్ ఫండ్ భాషలో 5 సంవత్సరాలు అని అంటే నా దృష్టిలో షార్ట్ టర్మే, 10 ఇయర్స్ వరకు మిడ్ టర్మ్ అని అంటాను, మనకు 15 సంవత్సరాల నుంచి నేను లాంగ్ టర్మ్ అని చెప్పగలుగుతాను. సో బేసిక్గా మన జీవితంలో అవసరాలకు అనుకూలంగా మనం పెట్టుబడులు ప్లాన్ చేయాలి. అదేంటి మన మార్కెట్స్ రిటర్న్ ఇస్తాయంట కదా, మార్కెట్లో ఎన్ని సమస్యలు ఒక టైంలో రిటర్న్ వస్తుంది కదా. ఎస్, మార్కెట్స్లో ఎప్పుడు రిటర్న్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, మార్కెట్స్లో రిటర్న్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సీ 2010 నుంచి అనుకుంటా, 2010 నుంచి 2025 వరకు సుమారుగా ఒక డేటా ఏదో చూపిస్తున్నా. ఓకే,
ఈ డేటా ప్రకారం మీరు గమనించిన ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క డేటా ఇది, ఒక లంసం పెట్టి వదిలేస్తే ఏంటి అని. సో మార్కెట్లో ఎన్నో సమస్యలు వచ్చాయి. రూపీ ఫాల్ అయింది, రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్ళింది, మోడీ గెలిచారు, క్రూడ్ ఆయిల్ పడిపోయింది, చైనీస్ మార్కెట్లు పడిపోయాయి, క్రూడ్ ఆయిల్ 12 years లోకి వెళ్ళింది, డిమానిటైజేషన్ జరిగింది, జిఎస్టీ వచ్చింది, మోడీ రెండోసారి గెలిచారు, కోవిడ్ వచ్చింది, రష్యా ఉక్రెయిన్ వారు, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్, ఇజ్రాయెల్ అండ్ హమన్స్ కాన్ఫ్లిక్ట్, మోడీ మూడోసారి గెలిచారు. ఇన్ని జరిగినప్పటికీ ఫైనల్ గా రిటర్న్స్ అనేవి మార్కెట్లో వచ్చాయి. సో బేసిక్ గా మార్కెట్ విల్ క్లైమ్ ద వాల్ ఆఫ్ వరీస్, బట్ మన లైఫ్ అలా కాదు. మార్కెట్ ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య వచ్చినా వాటిని దాటుకుంటూ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, కానీ మనం వాటితో పాటుగా వెళ్ళాలి అని అంటే మధ్యలో మన అవసరాలు ఉంటాయి. సో మన అవసరాలకి తగ్గట్టుగా మన పెట్టుబడిని ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ మన అవసరాలు అంటే ఐడెంటిఫై చేయండి, మన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే కన్సిస్టెంట్ రిటర్న్స్ వస్తాయన్న విషయాన్ని ఐడెంటిఫై చేసి ఆ తర్వాత మీరు పెట్టుబడి పెడితే మీరు అనుకున్న రిటర్న్స్ వస్తాయి. కానీ లేకపోతే మధ్యలోనే ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 7 years అండ్ అబోవ్ ఉంటేనే మనకి ప్రాపర్ రిటర్న్స్ కనపడతాయి. 7 years ఎప్పుడైనా నెగిటివ్ రిటర్న్స్ రావడానికి అవకాశాలు మార్కెట్లో కనపడతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.